ఈ బిల్డింగ్ చాలామందికి మీకు తెలిసే ఉంటుంది. మన హైదరాబాద్లో ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ. దీని హిస్టరీ 1917లో కట్టారంట. ఇది ఉస్మాన్ అనే ఒక 7th నిజాం హైదరాబాద్కి ఉండేవాడు. ఆయన ఇది కట్టించారట. సో ఆయన కట్టించిన తర్వాత ఆయన గుర్తుగా ఆయన పేరు ఈ యూనివర్సిటీకి పెట్టారట. మన ఇండియాలోనే 7th ఓల్డెస్ట్ యూనివర్సిటీ అట ఇది. మన సౌత్ ఇండియాలో చూసుకుంటే ఇది 3rd ఓల్డెస్ట్ యూనివర్సిటీ. దీని ఏరియా అయితే చాలా ఎక్కువ పెద్ద ఏరియా ఉంది. ఇదంతా ఆల్మోస్ట్ 1600 acres అట ఇది. సో నెక్స్ట్ గార్డెన్ ఏరియా కానీ గ్రీనరీ కానీ చాలా ఎక్సలెంట్గా ఉంది. చాలామంది టూరిస్టులుగా హైదరాబాద్ వచ్చిన వాళ్ళందరూ మ్యాక్సిమం చూసే లిస్ట్లో ఇది కూడా ఉంటుంది. దీని గార్డెన్ ఏరియా అయితే ఎక్సలెంట్ ఉంది అసలు. నెక్స్ట్ లోపలికి అయితే అలౌ లేదు, ఓన్లీ స్టూడెంట్స్కి అలౌ చేస్తారట. నెక్స్ట్ ఇదిగో వీడియో అయితే ఇలా బయట నుంచి అయితే షూట్ చేసిన. సో సరిగ్గా మనకు ఆ యూనివర్సిటీ ఆపోజిట్లోనే మంచిగా కూర్చోవడానికి పార్క్ ఏరియా లాగా ఉంది. ఆడుకోవడానికి ఇట్లా చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా మంచి ఏరియా ఉంది. అసలు యాక్చువల్గా ఇక్కడ స్టూడెంట్స్ కన్నా కూడా అవుటర్సే ఎక్కువ మంది ఉన్నారు. మేము వెళ్ళేది సండే రోజు చూడ్డానికి, కానీ సేమ్ అలాగే ఇలా చాలామంది అయితే వచ్చారు అక్కడికి చూడడానికి పిల్లలు ఆడించడానికి ఇట్లా. సో ఇదైతే యూనివర్సిటీ క్యాంపస్ అనమాట లోపల. సో ఇక్కడ ఇది బయోటెక్నాలజీ బ్లాక్ ఇప్పుడు మనం దాటింది. నెక్స్ట్ మైక్రోబయాలజీ బ్లాక్. నెక్స్ట్ మనం ఇప్పుడు ఇంజనీరింగ్ బ్లాక్లోకి చూద్దామని చెప్పి చూస్తున్నాం అనమాట. సో ఆ వేలో వెళ్తున్నాం ప్రజెంట్ అయితే. అసలు క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఎక్కడ చూసినా గ్రీనరీ ఉంది. ఇది సరిగ్గా ఇప్పుడు నేను నడుస్తున్న ఏరియా అది వచ్చేటప్పటికి అది మెకానికల్ ఇంజనీరింగ్ బ్లాక్ అనమాట అది. సో ఇది అయితే హాస్టల్ ఏరియా సైడ్ ఇది అనమాట. సో బాయ్స్ హాస్టల్ ఏరియా అనమాట ఇది. సో వరుసగా ఒకటి తర్వాత ఒకటి మొత్తం ఇంజనీరింగ్ బ్లాక్స్ ఉన్నాయి ఇక్కడ. సో అసలు ఎంత దూరమైనా వెళ్తూనే ఉన్నాము, అసలు డెడ్ ఎండే కనిపిస్తలేదు. చాలా పెద్ద యూనివర్సిటీ ఇది. అసలు స్టూడెంట్స్ అయితే ఇదిగో అక్కడ గ్రౌండ్ కూడా ఉందండి అక్కడ. సో అక్కడ గ్రౌండ్లో ఫుల్గా గేమ్స్ ఆడుకుంటున్నారు, చదువుకునే వాళ్ళు చదువుకుంటున్నారు. కరెక్ట్గా ఇదే మెకానికల్ ఇంజనీరింగ్ బ్లాక్. సో సండే కూడా జనాలు లైబ్రరీకి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. లైబ్రరీ అయితే మన ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ లైబ్రరీ అట. చాలా కొన్ని వేల బుక్స్ ఉంటాయట. నెక్స్ట్ మేమైతే మొత్తం చూసామన్నమాట. ఇదే లోపలికి చాలా టర్నింగ్స్ ఉన్నాయి. నిజంగా ఫస్ట్ టైం వెళ్ళినోడు అయితే కన్ఫ్యూజ్ అవుతారు. ఇది నిజంగా ఎవరైనా మీకు ఉస్మానియా యూనివర్సిటీలో ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే మాత్రం ఒకసారి ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇది చాలా బాగుంది. ఇది ఇప్పుడు చూశారు కదండి, అది మైక్రోబయాలజీ బ్లాక్ అది. సో మొత్తానికి అయితే తిరిగాము. ఇక్కడ అయితే చాలా ఉన్నాయి. ఎస్ఎఫ్ఐ ఉన్నాయి, ఏబీవీపీ, సేమ్ అన్ని యూనివర్సిటీలో ఉన్నట్టే ఉన్నాయి. కాకపోతే ఉస్మానియా యూనివర్సిటీ అంటే తెలుసు కదా, ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఫేమస్. నెక్స్ట్ ఇది స్టార్టింగ్ కాలేజ్లో మనకి ఇక్కడ ఆర్కిటెక్చర్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఇక్కడ ఫోటోషూట్ తీసుకోవడానికి అయితే ఎంతమంది లైన్లో ఉన్నారు. సో ఖచ్చితంగా యూనివర్సిటీని ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.